అమ్మ రాధా, నువ్వు మా ఇంటి కోడలైతే ఈ ఇంటి పరువు నిలబడుతుంది, ఈ ఊరు సంతోషపడుతుంది. రైతులకు మంచి చెయ్యాలనే నీ మంచి మనసు వల్ల ఊరికి ఎంతో ఉపయోగం ఉంటుందని నేను అనుకున్నాను. కాని నా ఇంటి పేరుని నీ ఇంటి పేరుగా మార్చుకున్న నువ్వు మా అందరి ప్రాణాల్ని కాపాడుతావని నేనెప్పుడూ ఊహించలేకపోయాను. ఆ ఇంటి దేవత నిన్ను మా ఇంటి కోడల్ని చేసినప్పుడే మా ఇంటికి ఇంత గొప్ప బహుమానాన్నిచ్చిందని ఈరోజు నాకు అర్థమైందమ్మా. నీలాంటి మనిషి ఇంట్లో ఉంటే ఆ ఇల్లు ఎప్పుడూ పచ్చగా ఉంటుంది, సంతోషంగా ఉండి ఆనంద నిలయంగా మారుతుంది. అన్ని అడ్డంకులు తొలగిపోయాయి, శత్రువులెవరో కూడా బయటపడ్డారు. ఇంకా ఎలాంటి భయమూ బెంగా లేదు కాబట్టి రేపు జరగబోయే జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. అది నా కొడుకు కోడల చేతుల మీదుగా జరగడం నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఊరంతా కూడా ఆ వేడుక కోసం ఎదురు చూస్తున్నారు. ఈరోజు రెస్ట్ తీసుకో తల్లి. మురారి గారు, నేను చెప్పేటయ్యా. ఇప్పుడే వస్తాను రాధా. ఆచారాలు వ్యవహారాల గురించి నాకు ముందే తెలియలేదండి. అవేవి నేను చేయకూడదు. ఇదే నిజం మీతో చెప్పాలి. మన పెళ్ళి అబద్ధమే అన్న నిజం కూడా పెద్దావిడికి తెలిసేలా చేయాలి. నన్ను వదిలేయండి, మీకు దండం పెడతాను. ఎందుకు కంగారు పడుతున్నావు? అంతా నేను చూసుకుంటాను అంటున్నాను కదా. నేను పనిలోకి వచ్చింది కుటుంబ పోషణ కోసం. ఇలాంటి పనులు చేయడం నా వల్ల కాదు. మా ఆయనకు తెలిస్తే చంపేస్తాడు. ఇవన్నీ బయటికి చెప్పుకునే విషయాలు కాదు కదా. ఇక్కడ జరిగేది ఎవ్వరికీ తెలీదు. నువ్వు నాకు నచ్చినట్టుగా ఉన్నావే అనుకో, పని చేసినా చేయకపోయినా నీ డబ్బులు నీకొస్తాయి. కాదని ఎదురు తిరిగావే అనుకో, నా సంగతి నీకు తెలుసు కదా. ఒప్పుకుంటే నీకే మంచిది. ఏయ్, ఏం నువ్వు చేస్తున్న పని? ఆ మాట నేను నిన్ను అడగాలి. ఇక్కడ నువ్వు సూపర్వైజర్వి. ఆ పని మానేసి నువ్వేం చేస్తున్నావు? తన్నెందుకు ఇబ్బంది పెడుతున్నావు? అదంతా నీకు అనవసరం. మర్యాదగా నీ పని నువ్వు చూసుకో, లేదంటే ఇక్కడ నీకు ఉద్యోగం ఉండదు. నువ్వు ఆడపిల్లల్ని ఇష్టం వచ్చినట్టు ఏడిపిస్తుంటే చూస్తూ ఊరుకుంటాననుకోకు, చంపేస్తాను. పనికొచ్చే ఆడపిల్లలంటే అంత లోకుగా కనపడుతున్నారా? ఇక్కడ ఇదంతా మామూలే. అయినా నీ నీ జోలికి రాలేదు కదా, నువ్వెందుకు ఇబ్బంది పడుతున్నావు? ఏంట్రా మగాడివన్న పొగరా? ఆడవాళ్ళంటే అంత అలసుగా కనిపిస్తున్నారా? కష్టపడి పని చేయడానికి వచ్చాము. 4 రాళ్ళు వస్తాయన్న ఆశతో వచ్చాము. అంతేకాని మీరు వల వేస్తే పడిపోవడానికి ఆడపిల్లలేం చేపపిల్లలు కాదు. ఆడపిల్ల తిరగబడిందంటే బయట నువ్వు తల కూడా ఎత్తుకొని తిరగలేవు. ఇంకోసారి ఏ ఆడపిల్ల జోలికైనా వచ్చావంటే ఇక్కడ నిన్ను గొయ్యి తీసి పాతేస్తాను. నాతో నువ్విలా మాట్లాడతావు కదా, నీ సంగతి ఏంటో చూస్తాను. నీకిక్కడ ఉద్యోగం ఎలా ఉంటుందో నేను చూస్తాను. అసలు నీలాంటి వాళ్ళకు ఉద్యోగం ఎందుకు ఇచ్చారో నేను తెలుసుకుంటాను. పో. థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్ అమ్మా. సమయానికి వచ్చి నన్ను కాపాడావు. చూడు, ఇలా ఏడుస్తూ ఉంటే
ఇలాంటి వాళ్ళు ఇలాగే ప్రవర్తిస్తారు. వాడు నీ చెయ్యి పట్టుకోగాని వాడు చెంప చెల్లమనిపించుంటే వాడు భయపడేవాడు. ఆడపిల్లంటే ఎవరైనా ఏడిపించొచ్చు అనుకునే అవకాశం మనం ఇవ్వకూడదు. మన జోలికొస్తే చంపేస్తామనే భయాన్ని కలిగించాలి. అప్పుడే మృగాలైనా మగాళ్ళైనా మనకి దూరంగా ఉంటారు. లేదంటే ఇలా ప్రతివాడు కన్నేస్తూనే ఉంటాడు. ఆడదాని జీవితం అంటే అందరికీ అలసి. ఆ అలసి మనం ఇవ్వకుండా ఉండాలి. మనల్ని చూడాలంటే భయపడేలాగా మనమే మార్చుకోవాలి. అప్పుడే ఈ మృగాల మధ్య కూడా ఆడపిల్ల కూడా ధైర్యంగా బతకగలదు. లేదు అంటే ఇలా అనుక్షణం భయపడుతూ బాధపడుతూ బతకాల్సి ఉంటుంది. నువ్వు అలా బతకూడదు. ఇంకెప్పుడైనా వాడు చేయి పట్టుకుంటే ఆ చేయిని విరిచేయి. నీ వైపు కన్నెత్తి చూడ్డానికి కూడా భయపడతాడు. పెళ్లి పీటల మీద కూర్చోబోయే నువ్వు ఎప్పటికీ తల్లివి కావు అన్న నిజం డాక్టర్ నీకు చెప్పాడు కదా. అది ఆ దేవుడి శాపం కాదు, నువ్వు చేసుకున్న పాపమూ కాదు. నా కోపం కోపం ఇప్పటికీ నువ్వు మురారిని పెళ్లి చేసుకోవచ్చు, కానీ ఎప్పటికీ ఈ వంశానికి వంశాంకురాన్ని మాత్రం ఇవ్వలేవు. ఇంకా ఇక్కడే ఉండి ఏం చేస్తావు? వెళ్ళిపో 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 వెళ్ళిపో. రాధ ఎప్పటికీ తల్లి కాదు అనే కదా ఆ రోజు చెప్పి పంపించేశాను. ఈ ఇంటికి వారసునివ్వలేదు అనే కదా ఈ ఇంట్లోంచి వెళ్ళిపోయింది. మరి గర్భసంచిని కోల్పోయిన రాధ ఇప్పుడు గర్భవతిలా ఎలా ఉంది? తల్లిగా ఎలా మారబోతోంది? అంటే నేనిచ్చిన మందు పనిచేయలేదా? అయినా వాడు చాలా నమ్మకంగా చెప్పాడు. కానీ రాధ తల్లి అవుతుంది అన్నది నిజం. ఇప్పుడేం చేయాలి? ఏంటమ్మా ఒంటరిగా నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? దాన్ని పిచ్చి అంటారు. నోరు ముయ్యవే. నేనేం పిచ్చిదాన్ని కాదు, నువ్వు పిచ్చిదానివి. నేనేం ఆలోచిస్తున్నానో నాకు తెలుసు, ఎందుకు ఆలోచిస్తున్నానో నీకు తెలీదు. ఇప్పుడు నువ్వు ఆలోచించడం కాదు, రాధని ఇంట్లో నుంచి పంపించడానికి మన చేతికి బ్రహ్మాస్త్రం దొరికింది కదా. అది అమ్మమ్మకి చెప్పేస్తే దాని బతుకు బస్టాండ్ అయిపోతుందని తెలుసు కదా. మరి అది చెప్పకుండా ఇంకేం ఆలోచిస్తున్నావు? మనం ఏమైనా చెప్తే రాధ ఇంకేమైనా చెప్తుందని భయపడుతున్నావా? అయినా ఇప్పుడు రాధకి గతం గుర్తులేదు, భవిష్యత్ ఏంటో తెలీదు. ఇలాంటప్పుడే ఈ విషయం అమ్మమ్మకు చెప్తే రాధ ఏం మాట్లాడుతుంది? మౌనంగా ఉండడం, శూన్యంలోకి చూడడం తప్ప ఆ మాత్రం కూడా తెలీదమ్మా. పద ఇప్పుడే చెబుదాం. ఆ పని కూడా నిన్నే అయిపోయింది అత్తయ్య. అమ్మా చాంద్రి రా. మమ్మీ ఆగమ్మా, హాస్పిటల్ నుంచి వచ్చావు, దిష్టి తీని. ఎందుకు బామ్మ దిష్టి? నేను ఆయన తల్లినయ్యి వచ్చానా? నా బిడ్డను కోల్పోయి వచ్చాను. ఇంక నాకెందుకు బామ్మ ఈ దిష్టి తీయడం? జరిగిందేదో జరిగిపోయిందమ్మా. ఎవరు కళ్ళు పడ్డాయో ఏంటో, అందుకే మనకిలా కన్నీళ్లు మిగిలాయి.
జాగ్రత్తగా లోపలికి వెళ్ళండి అమ్మా. అమ్మా కూర్చో. ఎలా ఉన్నావు అమ్మా? ఊరుకోమ్మా, ఏడవద్దు. నువ్వు తిరిగి వచ్చావు, అది చాలు. ఊరుకో. నేను కల్లో కూడా ఊహించలేదు తల్లి, నీకిలా కడుపు కోత మిగులుతుందని. ఆనందంగా సీమంతం జరుగుతుంది, పన్నెంటి బిడ్డకు నువ్వు జన్మనిస్తావు, ఈ ఇంట్లో మళ్ళీ నవ్వులు వస్తాయని ఎన్నెన్నో అనుకున్నాను. కాని చివరికి ఇలా జరుగుతుందని ఊహించలేకపోయాను. అసలు నేను ఆ పసుపు కొమ్ములకి బయటికి వెళ్లకుండా ఉంటే బాగుండేది. ఆ టైంకి ఆ ముష్టి ఫోను రాకుండా ఉంటే ఇంకా బాగుండేది. చూడు ఎంత ఘోరం జరిగిపోయిందో. అందరూ ఉన్నా సరే నీ విషయంలో మేమేమీ చేయలేకపోయావు. అవునమ్మా, అమ్మా నేను ఇద్దరం ఇంట్లోనే ఉన్నాం తల్లి. కన్ను పడిపోయింది, చూసుకోలేకపోయాం. జరిగింది తెలిసాక తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. నన్ను క్షమించమ్మా. ఇందులో ఎవరు తప్పు లేదు మావయ్య. నా రాతే బాలేదనుకుంటా. నేనెంతగానో ఇష్టపడ్డ మనిషి ఆ క్షణం నా పక్కన లేకుండా పోయాడు. నా బిడ్డని ఈ చేతుల మీద ఎత్తుకోవాలని, తనను చూసి మురిసిపోవాలని నేను కూడా ఎన్నో ఊహించుకున్నాను. కానీ అవన్నీ ఊహలుగానే మిగిలిపోతాయని, నా రాతిలా మారిపోతుందని నేనెప్పుడూ అనుకోలేదు. బాధపడకు తల్లి, బిడ్డను పోగొట్టుకోవడం కష్టమే. కానీ ఇంతటితో జీవితం అయిపోలేదు తల్లి. నీకింకా చాలా వయసుంది. నువ్వు 10 మంది బిడ్డల్ని కనగలవు. నా మాట నమ్ము. చూడు, జరిగేదానికి నువ్వేం బాధపడకు, ధైర్యంగా ఉండమ్మా. కానీ మావయ్య, నా కడుపులో రాము అన్నయ్య పుడతాడని అందరూ అనుకున్నాం. అమ్మ కూడా ఎంతో ఆశపడింది. అన్నయ్యని నా చేతుల్లో పెట్టుకుని పెంచే అదృష్టం భగవంతుడు లేకుండా చేశాడు. ఇప్పుడెంత బాధపడినా ఏం లాభం? జరిగిందైతే తిరిగి రాదు కదా. అంత నా దురదృష్టంలే మావయ్య. చాందిని 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 అమ్మమ్మ, చాందిని హాస్పిటల్ నుంచి వచ్చింది. తను మానసికంగా చాలా కృంగిపోయింది. తను కోలుకోవాలంటే మనందరం కూడా తనని ప్రశాంతంగా ఉంచే మాటలు మాత్రమే మాట్లాడాలి. గుర్తుంచుకోండి. చాందిని, ఏంటి రాధా, గుడికెందుకు తీసుకొచ్చావు? జగన్మాత దగ్గర ఏ రహస్యాలు ఉండవండి. ఆ తల్లి కన్ను కప్పి ఈ ప్రపంచంలో ఎవరు ఏమీ చేయలేరు. అందుకే చెప్పవలసిన నిజం ఆ తల్లి సాక్షిగా చెప్పాలనుకున్నాను. అమ్మకి నిజం చెప్పాలి కదా, అది ఇంట్లోనే చెప్పుండేవాళ్ళం కదా. ఇంత దూరం రావడం ఎందుకు? అమ్మవారి సమక్షంలో చెప్తేనే అమ్మ నమ్ముతుంది అనుకుంటున్నావా? మా అమ్మను నువ్వు ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదా? ఆవిడ చాలా మంచి మనిషి. ఆవిడ మంచితనం మీద నాకెలాంటి సందేహం లేదండి. కానీ కొన్ని విషయాలు ఎక్కడ చెప్పాలో అక్కడే చెప్పాలి.
ఇంట్లోనే చెప్పొచ్చని మీరు అనుకుంటున్నారు, కానీ ఇంత పెద్ద నిజాన్ని వినగానే ఆవిడ తట్టుకోవడానికి కొంతసేపు పడుతుంది. చుట్టూ ఉన్నవాళ్ళు ఏదైనా మాట్లాడొచ్చు. అప్పుడు ఆ బాధలో ఆవిడ ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు. అందుకే ఆవిడ ఒంటరిగా ఇక్కడికి పిలిచి ఈ నిజాన్ని మీ తల్లికి ఈ తల్లి సమక్షంలో చెప్దామనుకున్నాను. నువ్వు ఎవరి మీద అనుమానపడుతున్నావు రాధా? అక్కా బాబా ఏమైనా అంటారనా? వాళ్ళు మన మంచి కోరుకునేవాళ్ళు, మనకే సపోర్ట్ చేస్తారు. తప్పుగా ఎందుకు ఆలోచిస్తారు? ఎవరి మనసుని మనం చదవలేం కదండి. అందులో ఇలాంటి విషయాల్లో ఎంత మంచి వాళ్ళైనా సరే కొంత అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. మీ చేత్తో తాళి కట్టించుకున్నానన్న భ్రమలో మీ అమ్మగారు ఉన్నారు. కానీ నా చేత్తో నేను అమ్మవారి సమక్షంలో తాళి కట్టుకున్నానని తెలిస్తే అది ఎంత పొరపాటో, దానివల్ల ఎలాంటి ప్రమాదం వస్తుందోనని ఆవిడ భయపడొచ్చు, లేదా చుట్టూ ఉన్నవాళ్ళు భయపడొచ్చు. అందుకే ఆవిడ ఆరోగ్యం కోసం, ఈ ఊరి బాగు కోసం అమ్మవారికి క్షమాపణ చెప్పి మరీ ఈ తాళి నా మెళ్ళో వేసుకున్నాను. ఇది కావాలని వేసింది కాదు, ఊరి మంచి కోసం, మీ కుటుంబం పరువు మర్యాద నిలబెట్టడం కోసం చేసిన పనని ఈ దేవి సాక్షిగా మీ అమ్మగారికి చెప్తే ఆవిడ అర్థం చేసుకుంటారన్న నమ్మకం నాకుంది. దయచేసి నా మాట కాదనద్దు. మీ అమ్మగారిని ఇక్కడికి రమ్మని చెప్పండి. సరే రాధా, నువ్వు ఏం ఆలోచించినా అందులో మంచి ఉంటుందన్న నమ్మకం నాకుంది. అమ్మని ఇక్కడికి రమ్మంటాను. కిట్టయ్యా, నువ్వు నాకు ఫోన్ చేస్తున్నావేంటి? ఎక్కడికెళ్ళావు? అమ్మా, నేను రాధా గుడికొచ్చాము. నీతో ఒక విషయం మాట్లాడాలి. నువ్వు ఒకసారి అమ్మవారి గుడికి రామ్మా. నాతో మాట్లాడాలి అనుకుంటే మన ఇంట్లోనే మాట్లాడొచ్చు కదా. గుడి దగ్గరకు రమ్మంటున్నావంటే జాతరకు సంబంధించిన విషయమా? చెప్పాను కదమ్మా, అమ్మవారి ముందు మాట్లాడాల్సిన విషయమని. అందుకే ఇక్కడికి రమ్మంటున్నాను. సరే కిట్టయ్యా, ఇప్పుడే వస్తున్నాను. నువ్వు చెప్పిన దాంట్లో కొడుకు అన్నంతవరకే ఆగిపో. కోడలు అనే మాట అప్పుడే చెప్పకు. నువ్వు కోడలు అని భ్రమిస్తున్న ఈ రాధ ఈ ఇంటి గౌరవం పెంచుతుంది అని ఆశిస్తున్నావు, కానీ అవమానాల పాలు చేసే పని చేసింది. అది తెలియక అమాయకంగా నువ్వు తనని నమ్ముతున్నావు. ఈ రాధ తమ్ముణ్ణి మోసం చేసింది, మనందరికీ నమ్మక ద్రోహం చేసింది. ఈ నిజం తెలియక ఊరంతా రాధని గౌరవిస్తున్నారు, ఈ కుటుంబం అభిమానిస్తుంది. అక్క, నువ్వు మాట్లాడుతుంది నేను ప్రాణంగా ప్రేమించిన నా మనిషి గురించి. నువ్వు నిందలు వేస్తుంది ఈ ఇంటి కోడల మీద. నువ్వు తప్పుగా మాట్లాడడం మంచిది కాదక్కా. మీరందరూ ఆగండి. ఏంటి జయ, ఊరందరినీ నిలబెట్టి నా ఇంటి కోడల గురించి నువ్వు ఇలా మాట్లాడడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. డొంక తిరుగుడు లేకుండా ఏం జరిగిందో సూటిగా చెప్పు. చెప్తానమ్మా, చెప్పాలనే కదా అందరినీ పిలిచాను. ఈ రాధ గర్భవతి. అక్కా, కిట్టయ్యా, వీళ్ల పెళ్లి జరిగి పట్టుమని 3 రోజులు కూడా కాలేదు. అప్పుడే గర్భవతి ఏంటని ఆశ్చర్యపోతున్నావా? కానీ ఈ రాధ మన ఇంటికొచ్చేసరికి తను నెల తప్పొచ్చింది. ఎక్కడో తప్పు చేసి ఇక్కడికొచ్చింది. ఆ తప్పుని దాచిపెట్టి మనందరినీ మోసం చేసింది. తమ్ముడు గుడ్డిగా ప్రేమిస్తున్నాడు కాబట్టి వాడి ప్రేమని ఆసరాగా చేసుకుంది. జయ, మాట చెప్పే ముందు
ఒకటికి 10 సార్లు ఆలోచించుకుని చెప్పు. నువ్వు వేస్తున్న నింద సామాన్యమైంది కాదు. ఏ ఆడపిల్ల తట్టుకోలేని నిందది. అది అబద్ధమైతే మాత్రం నువ్వు నా కూతురువని కూడా చూడను. నిజమని తేలితే నువ్వు శిక్ష విధించేది నెత్తి మీద పెట్టుకు చూసుకోవాలనుకుంటున్న నీ కోడలికి. అదేంటమ్మా అలా చెప్తున్నారు? ఆ అమ్మ నిజంగా తప్పు చేసుంటే మురారి బాబుని తీసుకెళ్లి పెళ్లి ఎలా చేసుకుంటుంది? అమ్మవారి గుళ్ళో ఆ తల్లి సమక్షంలోనే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని వచ్చారు. అది అపచారం కాదా? నేను చెప్తున్నది జరిగిన పెళ్లి గురించి కాదు, ఈ ఇంటికి చేసిన మోసం గురించి, ఈ ఊరికి చేసిన అన్యాయం గురించి. జయ, ఇలాంటి విషయాలు మాట్లాడేటప్పుడు నలుగురిలో చెప్పకూడదన్నా కనీస ఇంగిత జ్ఞానం లేదా నీకు? జ్ఞానం ఉంది కాబట్టే నాకు తెలిసిన నిజాన్ని బయట పెట్టాను. నేనీ ఊరి గౌరవం గురించి ఆలోచించాను కాబట్టే అందర్నీ పిలిచి జరిగింది చెప్పాను. అందరూ ఎంతో నమ్మకంగా కొలిచే ఆ అమ్మవారి సాక్షిగా అపచారం జరిగింది కాబట్టే జరిగిన మోసం అందరి ముందు చెప్తున్నాను. ఊరందరూ ఈ పెళ్లి జరగకపోతే, అమ్మవారి జాతర జరిపించకపోతే ఈ ఊరికి ఏం అరిష్టం వస్తుందోనని అమ్మని ఎదిరించి మాట్లాడారు. అప్పుడు అమ్మ తలదించుకుంది కాని ఎవరికీ సమాధానం చెప్పలేకపోయింది. దానికి కారకురాలు ఈ రాధ. కానీ అంతకు మించిన అపచారం ఇంకొకటి చేసింది. వేరే ఎవరితోనూ తప్పు చేసి మురారిని ఒప్పించి తాళి కట్టించుకుంది. ఊరందర్నీ వెర్రి వెదవల్ని చేసింది. ఏంటి పరువు వీధిలో పెట్టింది. ఇది ఊరి సమస్య కాబట్టి అందరికీ తెలియాలని అందరి ముందే నిజం చెప్తున్నాను. తప్పైతే ఇక్కడే నా తల తీసి ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. నిజమైతే శిక్ష ఏంటో ఈ ఊరి పెద్దగా అమ్మే చెప్తుంది. కిట్టయ్య, నింద పడింది నువ్వు మనసారా ప్రేమించిన మనిషి మీద. ఆరోపణలు ఎదుర్కొంటున్నది ఈ ఇంటి పేరు తన ఇంటి పేరుగా మార్చుకున్న రాధా. ఇప్పుడు ఊరు ముందు సమస్య ఉంది. అందరి ముందు నాకు నిజం తెలియాలి. జయ చెప్తున్నది అబద్ధమా నిజమా? నాకు సమాధానం కావాలి. అమ్మా, అది అసలేం జరిగిందంటే... మాట్లాడవలసింది నువ్వు కాదు కిట్టయ్య. మౌనంగా తలదించుకుంటే సమస్యకు పరిష్కారం దొరకదు. ఇది నిందే అని నాకు రాధే చెప్పాలి. నిజంగా మా అమ్మ వేసింది నిందే అయితే రాధ తలదించుకునేందుకు నిలబడి ఉంటుందమ్మమ్మా. తల ఎత్తుకొని ఆ అమ్మకు సమాధానం చెప్పేది కదా. తన తప్పు లేదని చెప్పుకునేది కదా. తప్పు చేసింది, తలవంపులు తెచ్చుకునే పని చేసింది కాబట్టి తలదించుకునుంది. ఆ మౌనమే చెప్తుంది కదా తని తప్పుని అంగీకరించిందని. మాట్లాడు రాధా. నీ సమాధానం కోసం ఊరంతా ఎదురు చూస్తోంది. నువ్వు చేసింది అపచారం అని నా ఇంటి బిడ్డ నీ మీద చెప్తోంది. నాకు సమాధానం కావాలి. అది కాదు అత్తయ్య, తను ఆడపిల్ల కదా, ఇంట్లోకి తీసుకెళ్లి మాట్లాడితే తనేమైనా చెప్పగలుగుతుంది. అవునమ్మా, నలుగురిలో తనని దోషిగా నిలబెట్టి మాట్లాడడం మంచిది కాదు. లోపలికి పదండి, అన్ని విషయాలు నేను చెప్తాను. లేదు కిట్టయ్య, ఇది ఇక్కడే తెలియాలి. ఆవిడ చెప్పింది నిజమే. నేను గర్భవతిని. కానీ ఏం జరిగిందనేది నాకు తెలియదు. నేను నా గతాన్ని మర్చిపోయాను. ఒకప్పుడు ఇక్కడ ఉన్నానని, తర్వాత వెళ్ళిపోయానని, మళ్ళీ మిమ్మల్ని కాపాడే క్రమంలో గతాన్ని మర్చిపోయానని, ఇలా ప్రతిదీ మీరు చెప్తే తప్ప నాకంటూ ఏది గుర్తులేదు, ఏమీ తెలీదు. కానీ నా కడుపులో ఒక శిశువు పెరుగుతుందన్నది నిజం. దానికి కారణం ఎవరో కూడా నాకు తెలీదు. విన్నావు కదమ్మా, చిలక పలుకుల్ని ఎంత అందంగా, అబద్ధాన్ని కూడా అందరూ నమ్మేలాగా ఎంత గొప్పగా చెప్తుందో. తనలో ఏ స్వార్థం లేకపోతే, ఈ ఇంటికి ద్రోహం చేయాలన్న ఉద్దేశం లేకపోతే ఈ నిజం రాగానే నీకు చెప్పేది. తప్పక ఈ నిజం రాధకు కూడా ముందు తెలీదు.
తను చెప్పిన ప్రతి మాట నిజమే. తను గర్భవతి అన్న విషయం ముందే నాకు భార్గవి చెప్పింది. నేను ఎన్నో రోజులు తనకు కూడా చెప్పలేదు. కానీ తర్వాత అనుకోకుండా రాధకి నిజం తెలిసింది. కాబట్టి నాతో పెళ్లి జరగకూడదని నిర్ణయించుకొని ఈ పెళ్లి వద్దు అని అమ్మతో చెప్పింది. కానీ ఈ పెళ్లి జరగకపోతే ఊరికి అరిష్టం జరుగుతుందని, అమ్మవారి ఆగ్రహానికి ఈ ఊరు బలవుతుందేమో అని అమ్మ మానసికంగా బెంగపెట్టుకుంది. అమ్మ బాధని చూడలేక రాధ ఒక నిర్ణయం తీసుకుంది. అమ్మా, నేను ప్రేమించిన మనిషి ఎప్పుడు తప్పు చేయదమ్మా. తను ఏం చేసినా తన స్వార్థం కోసం ఆలోచించదు. ఊరి మంచి కోసమే ఆలోచిస్తుంది. రాధ ఏంటో పూర్తిగా నీకు కూడా తెలుసు. అందుకే నీ ఆరోగ్యం బాగుండాలని, ఈ ఊర్లో ఉన్న వాళ్లలో భయం పోవాలి అంటే మా పెళ్లి జరగాలి అన్నది ఒకే ఒక్క పరిష్కారం అని రాధకి తెలుసు. కానీ ఆ క్షణం రాధని ఒప్పించి నేను తాళి కడతాను అన్నా సరే తను అంగీకరించలేదు. అన్ని నిజాలు బయటికి వచ్చాక తర్వాత ఏం చెయ్యాలో ఆలోచిద్దామండి అంది. అందుకేనా ఎవరికి చెప్పకుండా అమ్మవారి సమక్షంలో నీతో తాళి కట్టించుకుంది? నేను రాధ మెడలో తాళి కట్టలేదు. రాధని తక్షణమే ఈ ఇంటి నుంచి, ఈ ఊరి నుంచి వెళ్ళిపోవలసిందిగా ఆజ్ఞాపిస్తున్నాను. భువనేశ్వరి దేవి గారు, మీ తీర్పును నేను తిరస్కరిస్తున్నాను. తమ్ముడు, అమ్మని పేరు పెట్టి పిలుస్తున్నావా? అమ్మ తీర్పుని వ్యతిరేకిస్తున్నావా? ఏంటి మురారి ఇది? పెద్దావిడి మాటకి నువ్వు ఎదురు చెప్పడం ఏంటి? మావయ్య, ఈ రోజు రాధ కోసం అమ్మమ్మ మాటనే కాదంటున్నావా నువ్వు? ఎవరు ఏం మాట్లాడకండి. మురారి, ఈ తీర్పుని నువ్వు వ్యతిరేకించడంలో నీ ఉద్దేశం ఏంటో తెలుసుకోవచ్చా? తప్పకుండా. మీరు నా తల్లిగా ఈ తీర్పు ఇవ్వలేదు. ఈ ఊరికి పెద్దగా తీర్పిచ్చారు. అందుకే ఈ ఊరిలో ఒక మనిషిగా నేను ప్రేమించిన అమ్మాయికి అన్యాయం జరుగుతుంది అంటే నేను ఒప్పుకోను. అందుకే మీ తీర్పుని వ్యతిరేకిస్తున్నాను. నేను రాధని ఇంటికి తీసుకొచ్చినప్పుడు అందరూ సాదర స్వాగతం పలికారు. నా తల్లిగా ఆ రోజు మీరు నా ప్రేమని ఒప్పుకున్నారు. ఈ ఊరికి మంచి చెయ్యాలి అని, రైతులకి మరింత సంపద రావాలి అని రాధ ఎంత కృషి చేసిందో మీకు కూడా తెలుసు. తాను ఆ రోజు అంత గొప్పగా ఆలోచించింది కాబట్టి తనకి ఈ ఇంట్లో స్థానం ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నాను. అది అప్పటి కథ. తర్వాత తను ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. తిరిగి వచ్చినప్పుడు నిప్పులా రాలేదు. తప్పు చేసిన మనిషిలా తల్లి కాబోతూ వచ్చింది. దేవతైన సీతకే అగ్ని పరీక్ష పెట్టిన దేశం ఇది. అలాంటిది ఒక మామూలు ఆడది ఇలాంటి పరిస్థితుల్లో వస్తే పరువున్న ఏ ఇల్లు అంగీకరించదు. చాలా తప్పుగా మాట్లాడుతున్నావక్క. నా రాధ నిప్పు అని నాకు తెలుసు. ఏం జరిగిందో తెలియని పరిస్థితుల్లో ఉన్న ఒక అమ్మాయి మీద ఇలాంటి నిందలు వేయడం నువ్వు చేస్తున్న మరో తప్పు. కిట్టయ్యా, క్షమించండి భువనేశ్వరి దేవి గారు. ఇప్పుడు నేను మీ కొడుకు స్థానంలో మాట్లాడడం లేదు. నా రాధని ప్రేమించిన మనిషిగా మాట్లాడుతున్నాను. ఇంకా రాధ గురించి చెప్తాను. మన ప్రాణాలు తీయాలని రుద్రప్ప మనుషుల్ని పంపించాడు. అప్పుడు తనే దేవతలా వచ్చి మనల్ని కాపాడింది. తను చేసిన సాయాన్ని మర్చిపోకూడదు. అప్పుడు తగిలిన గాయంతో తను గతాన్ని మర్చిపోయింది. నిజంగా గతమే గుర్తుంటే వెళ్ళిపోవడానికి కారణమేంటో మనకి చెప్పుండేది. తర్వాత ఏం జరిగిందో చెప్పి ఉండేది. తన కడుపున బిడ్డను మోస్తున్నా, ఒక తల్లిగా ఆలోచిస్తున్నా
ఈ ఇంటి గౌరవానికి భంగం కలిగించే పని మాత్రం నా రాధ ఎప్పుడూ చేయలేదు. నిజంగా తను మోసం చేసే మనిషి అయితే తనని పెళ్లి చేసుకుంటానని నేనే అన్నాను. నాతో తాళి కట్టించుకుంటే ఎవరు కాదంటారు? నేనే ఒప్పుకున్నాను అంటే నా కన్న తల్లి కూడా నా నిర్ణయాన్ని కాదనదు అనే నమ్మకం నాకుంది. అయినా సరే నా రాధ అలా చేయలేదు. అన్ని నిజాలు తెలిసే వరకు తను నా జీవితంలోకి రాలేను అని చెప్పింది. అది ఆవిడ గొప్పతనం కావచ్చు బాబు. కానీ ఏ ఆడపిల్లైనా తాళి తనంతట తాను కట్టుకోవచ్చా? అమ్మవారి సమక్షంలో అపచారం చెయ్యొచ్చా? అది అపచారం కాదు పంతులు గారు. మా పెళ్లి జరిపించి అమ్మవారి జాతర చేయిస్తానని మా అమ్మ మొక్కుకుంది. ఈ నిజం బయటికి చెప్పలేక ఈ పెళ్లి వద్దు అని రాధ చెప్పింది. పెళ్లి జరక్కపోతే ఊర్లో ఏదో అయిపోతుందని, అమ్మవారికి కోపం వస్తుంది అని మీరంతా భయపడ్డారు. అమ్మ మనోవేదనతో మంచం పట్టింది. ఇటు అమ్మ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మరోపక్క మీలో ఉన్న భయాన్ని పోగొట్టాలి అని రాధ ఈ నిర్ణయం తీసుకుంది. అందుకే సాక్షాత్తు జగన్మాత అయిన ఆ అమ్మవారి ముందుకే వెళ్ళి క్షమించమని అడిగి తను చేస్తుంది తప్పు కాదు, ఊరి గురించి ఆలోచిస్తున్నాను అని ఆ తల్లి ముందు చెప్పి తాళిని తన మెడలో కట్టుకుంది. నా రాధ తప్పు చేయలేదు, తను తప్పు చెయ్యదు. జరిగింది అదే కావచ్చు. నువ్వు ప్రేమించిన మనిషి తప్పు చెయ్యకపోవచ్చు. కాని అమ్మవారి ముందు తనంతట తాను తాళి కట్టుకోవడం మా అందరి దృష్టిలో తప్పే అవుతుంది. ఎవరితోనూ జీవితాన్ని పంచుకుని నా కొడుకు జీవితంలోకి రావాలనుకోవడం మోసం అవుతుంది. అలాంటి మనిషి ఈ ఊళ్ళో ఉండడానికి నేను ఒప్పుకోను. ఇప్పుడు రాధని పంపించడం కుదరదు. మనకి ఏ సాయం చేయకపోయినా మన ఇంటి ముందుకి సాయం కోసం ఎవరైనా నిలబడితే మరుక్షణం కూడా ఆలోచించకుండా సాయం చేసే గొప్ప మనసున్న మనిషమ్మా మీరు. అలాంటి మీరు ఒక ఆడపిల్ల విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు తను ఒట్టి మనిషి కూడా కాదు, గర్భవతి. కంటికి రెప్పలా కాపాడుకోవాలి. తనేంటో తనకే తెలియని పరిస్థితుల్లో ఉన్న ఒక మనిషిని నిలబడ్డ పాటుగా ఊరి వదిలి వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఎలా బ్రతుకుతుంది? తన గతం డెలివరీ సమయంలో గుర్తొస్తుందని డాక్టర్స్ చెప్పారు కాబట్టి ఆ గతం గుర్తొచ్చే వరకు రాధని పంపించడం కుదరదు. ఒకవేళ వెళ్ళక తప్పదు అంటే తనతో పాటు నేను కూడా వెళ్ళిపోవాల్సి ఉంటుంది. మీ తీర్పు అదే అయితే తప్పకుండా వెళ్ళిపోతాం. కాదు అంటే మీ తీర్పుని మీరు మార్చుకోవలసి ఉంటుంది. వద్దండి, ఇంత జరిగాక నా వల్ల మీ కుటుంబంలో కలహాలు రావడం నాకు ఇష్టం లేదు. నేను ఒక ఆడపిల్లనమ్మా. గతం ఏంటో తెలియక, భవిష్యత్ అర్థం కాక అగమ్య గోచరంలో ఉన్నాను. నేను తప్పు మాత్రం చేయను. అవసరమైతే ప్రాణాలైనా తీసుకుంటాను, కానీ తప్పటడుగు మాత్రం వెయ్యను. ఇది నా మనసు నాకు చెప్తున్న నిజం. కానీ నేను ఎలా తల్లిని కాబోతున్నానో, అసలు ఏం జరిగిందో కూడా నాకు తెలియదు. అసలు నేను ఎవరిని అన్నా అన్వేషణలో ఉన్నాను. నాకేం జరిగిందో తెలియదు. అసలు మీకేం సమాధానం చెప్పాలో కూడా నాకు తెలియదు. కానీ మీ కుటుంబం చాలా గొప్ప కుటుంబం, అందరి గురించి ఆలోచించే కుటుంబం. అలాంటి ఇంట్లో
నాకు ఒక ఆసరా దొరికిందని ఈ ఇంటిని నేను ఒక దేవాలయంలా చూశాను. అంతేకాని స్వార్థంతో ఇంట్లో ఉండిపోవాలని, మోసం చేసి ఈ ఇంటి వ్యక్తిని సొంతం చేసుకోవాలన్న ఆలోచన నా ఊహల్లో కూడా లేదు. నాకు గతం గుర్తొచ్చే వరకు నా భవిష్యత్తు నిర్ణయించుకోకూడదని నేనెప్పుడూ అనుకున్నాను. నేను వెళ్ళిపోవడమే సమస్యకు పరిష్కారం అనుకుంటే తప్పకుండా వెళ్ళిపోతాను. నా గురించి మీరు మీ అబ్బాయితో గొడవ పడొద్దు. దయచేసి నేను వెళ్ళిపోవడానికి అనుమతి ఇవ్వండి. నా భాను మట్టిలో కలిసిపోయిందని, తను ఎప్పటికీ ఇంటికి తిరిగి రాదు అని ఈ నిజం మీకు తెలిస్తే మీ గుండె తట్టుకోలేదని ఇక్కడున్న ఎవ్వరూ చెప్పలేదు మావయ్య. లేదు 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 లేదు, మీరంతా అబద్ధం చెప్తున్నారు. నా కూతురు చచ్చిపోవటం ఏంటి? అదెప్పటికీ జరగదు. నా బంగారు తల్లి ప్రాణాలు పోతే ఈ గుండె ఇక్కడ ఆగిపోతుంది. తను ఎక్కడో ఒక చోట బతికే ఉంది. తను బతికే ఉంది. తను ఇంటికి రానంత మాత్రాన తను చచ్చిపోయిందని మీరందరూ ఎలా ఒక నిర్ణయానికి వస్తారు? తను బాగా ఉంది, బాగానే ఉంది. తను బతికే ఉంది. తను బతికే ఉంది. లేదు వాసు, బాను బ్రతుకుంటే బాగుండు అని అందరం అనుకుంటున్నాం. కానీ ఆశ తెరలేదురా. ఆ భగవంతుడు మనందరికీ అన్యాయం చేశాడు. లేదు, నా బంగారానికి ఏం కాలేదు. మనందరం ఎంతగానో అభిమానించే మన బానుని మన నుంచి తీసుకుపోయాడ్రా. కానీ ఆ నిజాన్ని నీతో చెప్పలేక ఎన్నాళ్ళు మా అందరి మనసులో దాచుకున్నావు. తను బాగానే ఉంటుంది. నా గుండెల్లోని అగ్నిపర్వతం బద్దలవుతున్నా నీ ముందు మౌనంగా ఉన్నావురా. కాదు, తను బాగానే ఉంది. తను బాగానే ఉంది. ఈ మాట వింటే నువ్వు ఎంత బాధపడతావో, నీ గుండె ఎంత రగిలిపోతుందో మా అందరికీ తెలుసురా. అందుకే మా గుండెల్ని పిండేసే బాధైనా కూడా మా పెదాల నుంచి ఆ నిజాన్ని నీకు చెప్పలేక మేమందరం మౌనంగా ఉన్నాంరా. తను ప్రాణాలతోనే ఉంది. ఉంది. అన్నయ్య, అన్నయ్య, బతికే ఉంది. మీరు బాధపడకండి. భాను లేదనే విషయం మనందరికీ నమ్మడం చాలా కష్టంగానే ఉంటుంది. కానీ ఏం చేస్తాం, మనకి తప్పదు కదన్నయ్య. అయినా నేనే దురదృష్టవంతురాలను లేండన్నయ్య. నా కోడలు నా ఇంట్లో ఉన్నన్నాళ్ళు ఇన్ని రోజులు తన విలువ ఏంటనేది నేను తెలుసుకోలేకపోయాను. లేనిపోని పగ ప్రతీకారాలతో నా కోడలికి నేను నరకాన్ని చూపించాను. కానీ తన మనసుని తెలుసుకున్నాక, తన గొప్పతనాన్ని గ్రహించిన తర్వాత నా కోడలు ఇంటికి వస్తే నా నెత్తి మీద పెట్టుకొని చూసుకుందాం అనుకున్నాను. నేను అమ్మలా మారి భానుని కూతుర్లా పెంచుకుందాం అనుకున్నానన్నయ్య. కానీ నేను చేసిన తప్పుకే ఆ భగవంతుడు ఎంత పెద్ద శిక్ష విధించాడన్నయ్య. భానుని మనందరి నుంచి దూరం చేసేశాడు.
సరే సరే అన్న. గుడ్ మార్నింగ్ సార్. అలాగే. ఏయ్ ఆగు. అన్నా, నిన్న నన్ను అందరి ముందు కొట్టింది. పని వాళ్ళందరూ చూసి నవ్వారు. ఇలాంటి దాన్ని ఊరికే వదిలేయకూడదు. విన్నావుగా వాడేం చెప్పాడు? దానికి నువ్వేం సమాధానం చెప్తావు? కొట్టానని చెప్పాడు, కానీ ఎందుకు కొట్టానో చెప్పలేదా? ముందు అది చెప్పమనండి. ఎవరు ఊరికే చేయి చేసుకోరు. వంకర బుద్ధి ఉంటేనే బుద్ధి చెప్పాలని చూస్తారు. చూసావన్నా, నీ ముందే ఎలా మాట్లాడుతుందో, ఎంత తెగించి మాట్లాడుతుందో. నువ్వు పని చేసుకోవడానికి వచ్చావు. నీ పని నువ్వు చేసుకుంటే బాగుంటుంది. ఇలా అన్ని విషయాలు తలదూరిస్తే అస్సలు మర్యాద ఉండదు. వాడు నాకు నమ్మిన బంటు. అలాంటి వాడి మీదే చేయి చేసుకున్నావంటే నన్ను కొట్టినట్టే. అంతలా వాడిని వెనకేసుకొస్తున్నారు కదా. అసలు వాడు చేసిన తప్పేంటో మీకు తెలియదని నాకిప్పుడు అర్థమైంది. పనికొచ్చిన అమ్మాయిని వాడు బలవంతం చేయాలని చూశాడు. అలాంటి వాడిని వదిలేయమంటారా? అందుకే బుద్ధి చెప్పాను. అది తప్పంటారా? అది వాడికి సంబంధించిన విషయం. అయినా ఇక్కడ ఎవరికి లేని బాధ నీ ఒక్కదానికి ఎందుకు? తనకి సంబంధించిన విషయం అయితే తన ఇంట్లో చూసుకోవాలి, పని చేసే ప్రదేశంలో కాదు. ఇక్కడ అందరం ఒకటిగా పనిచేయడానికి మాత్రమే వచ్చాము. వాళ్ళతో పని మాత్రమే చేయించుకోవాలి. పశువులాగా మీద పడితే ఎవరు చూస్తూ ఊరుకోరు. చూడు, నువ్వు ఎక్కడి నుంచో వచ్చావు. ఈ ఊర్లో బతుకుతున్నావు. నీకు ముందు వెనక ఎవరూ లేరని అందరూ చెప్పుకుంటున్నారు. నువ్వేంటి ఇంత తెలివిగా ఇంత పొగరగా మాట్లాడుతున్నావు? నువ్వు ఒంటరంటే నేను నమ్మడం లేదు. అసలు నువ్వు ఎవరో, ఎందుకు వచ్చావో, ఏం చేయాలని వచ్చావో ముందవన్నీ నేను తెలుసుకుంటాను. ఆ తర్వాత నీతో మాట్లాడతాను. మా ప్రాంతానికి వచ్చి మాకే వార్నింగ్ ఇస్తే చూస్తూ ఊరుకుంటామని ఎలా అనుకున్నావు? అసలు మీరు ఇలా ఆలోచిస్తారు అంటే నేను ఇక్కడ పనికి వచ్చేదాన్నే కాదు. ఒక ఆడపిల్ల పట్ల వాడి ప్రవర్తన బాగోలేదని బుద్ధి చెప్తే వాణ్ణి తిట్టి ఉద్యోగంలోంచి తీసేయడం మానేసి వాణ్ణి ఎందుకు కొట్టాను అని నన్ను నిలదీస్తున్నారు. ఇలాంటి చోట ఆడవాళ్ళకి ఎలాంటి సేఫ్టీ ఉండదని నాకు అర్థమైంది. అందుకే మీ దగ్గర నాకు పని చేయాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మళ్ళీ వీడు ఏ ఆడపిల్ల జోలికైనా వెళ్ళాడని తెలిసినా, పిచ్చి పిచ్చి వేషాలు వేశాడని తెలిసినా నేనే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. అప్పుడు మీ ఇద్దరు ఇరుక్కుంటారు. మిమ్మల్ని ఎవరు ఎదిరించినంత వరకు మీరు ఆడిందే ఆట పాడిందే పాట అవుతుందేమో, కానీ ఆడవాళ్ళు జోలికొచ్చినప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారంటే ఆ కేసు ఎంత బలంగా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. చూడండి, పొట్టకూటి కోసం ఇంట్లో పరిస్థితి బాగోలేదని ఆడవాళ్లు పనికొస్తారు. కానీ గడప దాటిన ఆడదంటే ప్రతివాడికి లోకువగానే కనిపిస్తుంది. ఎందుకంటే తను ఏం చేసినా అడిగే నాదుడు ఉండడని, తనని ఎంత బాధ పెట్టినా మౌనంగానే ఎదిరిస్తుంది, కానీ ఎదురు చెప్పదు అని. కానీ ఇలాంటి వాళ్ల దగ్గర ఆడవాళ్లు మెత్తగ్గా ఉండకూడదు, పులిలా ఉండాలి. స్త్రీ శక్తిని చూసి ఏ శక్తి అయినా భయపడాలి. ఆడవాళ్ళు అలా ఉంటేనే ఇలాంటి వాళ్ళకి భయం ఉంటుంది. మన జోలికొస్తే పళ్ళు రాలిపోతాయని, ప్రాణాలు పైకి పోతాయని వాళ్ళకి తెలిసే రోజే వాళ్ళు భయపడతారు. మనం తలెత్తుకు బతకగలుగుతాం. అది గుర్తుపెట్టుకొని ఇక నుంచైనా ధైర్యంగా ఉండండి. నీకొచ్చిన కష్టం ఎవరికీ రాకూడదమ్మా. కడుపారా మోసిన బిడ్డని పొత్తిళ్లలోకి తీసుకోకుండానే కొండంత భారాన్ని మోస్తున్నావమ్మా. ఆ భగవంతుడు తప్పకుండా నీకు మంచే చేస్తాడు. జరిగిందేదో జరిగిపోయింది. జరగబోయేది మాత్రం మంచే జరుగుతుందమ్మా. ఒకసారి నేను ఇల్లంతా చూడాలమ్మా. రండి గురుగారు, నేను చూపిస్తాను.
స్వామి, ఏదైనా పరిష్కారం ఉందా? ఆకు రాలిపోయిందంటే చెట్టు మూడు బారిపోయింది అన్న భ్రమలో ఉంటారమ్మా. కాని మళ్ళీ చిగురు తొడిగి పచ్చదనాన్ని పంచుతుందమ్మా. అలాగే నైరాశ్యం నిండిన ఈ ఇంట్లో తొందరలోనే ఆనందం వస్తుంది. దానికి తగ్గట్టుగా ఒక శుభకార్యం జరిపించాలి. అది నాందిగా ఈ ఇల్లు మళ్ళీ ఆనంద నిలయంగా మారుతుందమ్మా. అన్నీ కోల్పోయాము, బాధల్లోనే మునిగిపోయామని నిరాశలో ఉన్న మీ అందరికీ తప్పకుండా ఆనందం వచ్చే సూచనలు ఆ భగవంతుడు చూపిస్తున్నాడమ్మా. అందుకే ఈ ఇంట మళ్ళీ పచ్చటి తోరణాలు కట్టాలి. పూలదండలతో ఈ ఇంటిని అలంకరించాలి. ఈ ఇంట్లో ఒక వేడుక జరగాలమ్మా. ఆ శుభకార్యమే మళ్ళీ శుభ ఫలితాలను తీసుకొస్తుందమ్మా. అది ఏంటి అన్నది ఆ భగవంతుడు తప్పకుండా మీ ఆలోచనకే తీసుకొస్తాడు. చాలా సంతోషం గురువుగారు. ఇక నా ఇంట్లో చిరునవ్వు అనేది ఎప్పటికీ కనిపించదు అని అనుకున్నాను. వీళ్ళందరి బాధని చూస్తూ నేనెలా తట్టుకోగలను అనుకున్నాను. కానీ మీరొచ్చి మనసుకి ప్రశాంతనిచ్చేటువంటి మాటని చెప్పారు. తప్పకుండా శుభకార్యాన్ని జరిపిస్తాను. అది ఏంటి అన్నది మేం తెలుసుకున్నాక మీకు కూడా వినిపిస్తాను. శుభం భూయాత్. చూడు తల్లి, భగవంతుని నమ్ముకున్న వాళ్ళకి, పరోపకారం చేసేవాళ్లకి తాత్కాలికమైన బాధలు ఉంటాయేమో గాని శాశ్వతమైన కష్టాన్ని, కన్నీళ్ళని ఆ భగవంతుడు ఎప్పటికీ ఇవ్వడమ్మా. మీ ఇంట ఏ మంచి అయితే జరగాలని మీరు కోరుకుంటున్నారో అది తప్పక జరుగుతుందమ్మా. వస్తాను. మంచిది గురువుగారు. ఆయుష్మాన్ భవ. స్వామి, ఈ ఇంట్లో మళ్ళీ ఆనందం రావాలి అంటే శుభకార్యం జరగాలని గురువుగారు చెప్పారు. అదేంటో మా నిర్ణయం అని వదిలేశారు. బాగా ఆలోచించి నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడది అందరికీ చెప్పబోతున్నాను. ఎక్కడ ఏ ఆటంకం లేకుండా అంతా బాగా జరిగేలా చూడు తండ్రి. అమ్మమ్మా, ఏవండి, అందరూ ఒకసారి రండి. ఏంటి ఊర్మిళ, అందర్నీ అలా ఎందుకు పిలిచావు? మీ అందరికీ ఒక శుభకార్యం గురించి చెప్దామని పిలిచాను. శుభకార్యం అంటే ఏం చేయిస్తాము? ఇప్పుడు చేయడానికేముందే? ఈ ఇంట్లో పిల్లలు సంతోషంగా లేరు. మనం ప్రశాంతంగా ఏదీ ఆలోచించలేకపోతున్నాం. వాసు పరిస్థితి కూడా అలాగే ఉంది. మరి ఇలాంటప్పుడు శుభకార్యం ఏముంది జరిపించడానికి? మనమందరం ఒకే ఆలోచనతో ఉన్నాం. అందుకే ఇంతవరకు ఎవరు కూడా ఏ విధంగా కూడా ఆలోచించలేకపోతున్నాం. ఆ ఆలోచన నుంచి మనం ఇప్పుడు బయటికి రావాలి. నేను గురువుగారిని పిలిపించడానికి కారణం కూడా అదే. వారు ఈ ఇంటి పరిస్థితిని చూసి మళ్ళీ ఈ ఇంట్లో నవ్వులు పూయించడానికి ఒక పరిష్కారం చూపిస్తారు అనే నమ్మకంతోనే రమ్మని చెప్పాను. అలాగే ఆయన ఒక పరిష్కారం చెప్పారు. అది ఏంటి అన్నది మన ఊహకే వదిలేశారు. ఈ విషయం గురించి నేను బాగా ఆలోచించాను. ఈ ఇంట్లో జరిపించవలసిన శుభకార్యం
ఒకే ఒక్కటని నేను నిర్ణయించుకున్నాను. మళ్ళీ ఈ ఇంటికి పచ్చతోరణాలు కట్టాలన్నా, ఈ ఇంట్లోకి సంతోషాలు రావాలన్నా, మళ్ళీ అందరం కూడా మామూలు మనుషులం కావాలి అన్నా జరగవలసింది కార్తీక్ పెళ్ళి. ఏంటమ్మా నువ్వనేది? నాకు పెళ్ళా? నాకు పెళ్ళేంటమ్మా? అవును కార్తీక్, మా అందరిది ఒక కష్టమైతే నీది ఎవరో తీర్చలేనటువంటి కష్టం. మా బాధకి 4 ఓదార్పు మాటలు చెప్తే ఎంతో కొంత బాధ తగ్గినట్టు అనిపిస్తుంది. కానీ నీ బాధని తీర్చడానికి ఇంతకు మించి నాకు ఎటువంటి పరిష్కారం కనిపించలేదురా. అందుకే నీకు నీలిమకి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను. అదే ఈ ఇంట్లో జరగబోయేటువంటి శుభకార్యం. మళ్ళీ ఈ ఇంట్లో పరిస్థితులు సాధారణ స్థితికి రావడానికి ఇదొక్కటే పరిష్కారం. ఇదే నా నిర్ణయం.